ఇప్పుడు Yeah. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం అంతా కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు అనేటువంటి ఇంకొక ప్రశ్న అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించట్లేదు అనేటువంటిది ఇంకొక వాదన. సార్, వాదనలు, ఆ, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా హౌ డు యూ కమెంట్? హోదాను అడ్డం పెట్టుకుని ఈయన వెళ్లకుండా ఉండటం కరెక్టా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం కరెక్టా? ఏంటంటే ప్రజలు మనల్ని వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి మనల్ని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను పార్లమెంట్లో మాట్లాడాలి. కాబట్టి ప్రజలకు మనం ప్రతినిధులం. సుమారుగా 2-2.5 లక్షలు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్ల సంఖ్య. హ్మ్. అంటే మీరు ఒక పార్టీ తరపున గెలిచినా కూడా మీరు ఈ 2.5 లక్షల మంది ఓటర్స్ కి మీరు ప్రతినిధి. ఆ ఓటర్లకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మీరు ప్రతినిధి. కాబట్టి మీకు ఎన్ని సీట్లు వచ్చాయన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ లేవనెత్తాలి అన్నది ప్రజలు కోరుకుంటున్న ప్రధానమైన అంశం. సో మీరు అన్నట్టు ఇటు కేసీఆర్ గారు ఇక్కడ రావట్లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు. ఇక్కడ కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ అన్నది శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. హ్మ్. కానీ ఇక్కడ చూస్తే ఎవరు కూడా హాజరవ్వట్లేదు శాసనసభలో. బట్ శాసన వైసీపీ తరఫున. మండలిలో హాజరవుతున్నారు. వైసీపీ తరఫున శాసన మండలిలో హాజరవుతున్నారు. కానీ ఇక్కడ 11 మంది ఉన్నారు కాబట్టి మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అన్నది వాళ్ళు కోరుకుంటున్న ప్రధానమైన అంశం. యాక్చువల్గా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఎక్కడ కూడా డెఫినేషన్ లేదు మనకి రాజ్యాంగం. ఓకే సార్. రాజ్యాంగంలో శాసనసభ, శాసన మండలి, తర్వాత పార్లమెంటు ఇవన్నీ ఉన్నాయి, కానీ లోక్సభ ఇవన్నీ రాజ్యసభ. లీడర్ ఆఫ్ అపోజిషన్ దానికి ఎక్కడ డెఫినేషన్ లేదు. యాక్చువల్గా 1952లో అప్పుడు ఉన్న స్పీకర్ మావలంకర్ గారు అని చెప్పేసి హ్మ్. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ దానికి ఒక రూల్ ఒకటి ఫామ్ చేశారు వాళ్ళు. ఆ రూల్లో ఏముందంటే మినిమం 1/10 ఆఫ్ ది సీట్స్ రావాలి అన్నది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ తీసుకుంటే, లోక్సభ తీసుకుంటే 55 సీట్లు వస్తే వాళ్లకు లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నది కేటాయించాలి అన్నది అప్పుడు అక్కడ నిర్ణయించిన విషయం. హ్మ్. సో సాధారణంగా అదే నియమాన్ని అందరూ కూడా పాటిస్తూ వచ్చారు. అందరూ అదే పాటిస్తూ వచ్చారు. కాబట్టి గతంలో 23 వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. 23 వచ్చినప్పుడు వాళ్ళకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. ఎందుకంటే మనకు 175 కాబట్టి అందులో 10% తీసుకుంటే 18 సీట్లు వస్తే మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్. అవును సార్. కాబట్టి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ మీలో ఒక 5గురు అటు మేము లాగేస్తే మీకు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా పోతుందని ఆయనే అన్నారు హ్మ్. శాసనసభ. అంటే ఆయన ఒప్పుకున్నారు 10% అన్నది మినిమం ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మాకు 11 వచ్చాయి కాబట్టి మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని, అది ఇవ్వడం లేదు కాబట్టి మేము శాసనసభకు వెళ్ళట్లేదు అనడం కూడా సబబు కాదు. హ్మ్. అందుకనే మీకు 11 సీట్లు వచ్చాయి, కానీ మీకు 40% ఓట్లు వచ్చాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అంటే వచ్చిన సీట్లు 11 కానీ వాళ్ళకు వచ్చిన శాతం 39.5 ఎంతో ఉంది. అంటే ఆల్మోస్ట్ 40% ఓట్లు వేశారు. అంటే 1,32,00,000 మంది ఓటర్లను మీరు రిప్రజెంట్ చేస్తున్నారు మీ 11 మంది. హ్మ్. సో మీ 11 మంది రావాలి, వచ్చి శాసనసభలో వారి యొక్క అభిప్రాయాలను మీరు వ్యక్తం చేయాలి. వచ్చి కూర్చోండి, మీకు సమయం కేటాయించరు అని మీరు అంటున్నారు, కానీ వచ్చి కూర్చొని మనం మాట్లాడాలి. మొన్న అందుకనే అన్నాను 11 అంటే ఒక క్రికెట్ టీం యొక్క సంఖ్య ఇది. హ్మ్. ఒక క్రికెట్ టీంలో మనకు రోహిత్ శర్మ ఉంటాడు, విరాట్ కోహ్లీ ఉంటాడు, మహేంద్ర ధోని ఉంటాడు, తిలక్ వర్మ ఉంటాడు. ఎంత చక్కగా బ్యాటింగ్ చేశారు మొన్న ఆలోచించండి వాళ్ళు. మన ఏషియా కప్ లో మొదటి 3 వికెట్లు పడినా కూడా తిలక్ వర్మ, తర్వాత వచ్చేసి సంజు శాంసన్ ఎంత చక్కగా ఆడారు. తర్వాత దూబే చక్కగా ఆడాడు, మన భారతదేశాన్ని గెలిపించారు. మనం ఉన్నది కేవలం 11 అని ఎప్పుడు అనుకో, మనం ఒక క్రికెట్ టీం ఉన్నామని అనుకొని మనం ఆ విధంగా కనుక బ్యాటింగ్ చేయగలిగితే మనం విజయాలను సాధించగలం. అందువల్ల ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళాలి, వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అక్కడ లేవనెత్తాలి. అప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా కూడా మీకు ప్రజల్లో సింపతి పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు మీరు వెళ్లకుండా భీష్మించుకుంటూ కూర్చున్నారంటే మరి మీరు రాజీనామా చేయవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. చేసి మళ్ళా ఎన్నికలు రానివ్వండి అక్కడ. హ్మ్. మరి మీరు ఎలాగ మమ్మల్ని మాకు ప్రాతినిధ్యం వహించట్లేదు కాబట్టి మాకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళని ఎన్నికల ద్వారా మీరు తీసుకురండి. లేకుంటే 60 రోజులు కంటిన్యూస్ గా మీరు అటెండ్ అవ్వకుంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంది రాజ్యాంగం. హ్మ్. సో ఆ విధంగా మీరు చేస్తారా అన్న చర్చలు జరుగుతాయి. కాబట్టి అల్టిమేట్ గా మన ఇండివిజువల్ ఇష్యూస్ పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతులు వినిపించాలన్న భావనలతో గనక ప్రతి ఒక్కరూ పని చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు
మార్పు వస్తుందని మనం అనుకోవాలి. కాబట్టి ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారు శాసనసభకు వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా అప్పుడు ఉన్నారు 14 to 19, ఆ తర్వాత 19 to 24 చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి వారికి తెలిసిన విషయాలు అన్నవి మనం శాసనసభలో మనం చేయొచ్చు. అంటే అపోజిషన్ అంటే కేవలం అపోజ్ చేయాలనే లేదు, మన సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఒక విషయం మీద మనకున్న విశేషమైన అనుభవంతో సలహాలు ఇచ్చి వాటి ద్వారా రాష్ట్రం యొక్క పరిస్థితి బాగు చేసే అవకాశం కూడా మనకు దొరుకుతుంది అన్నది ఆ విధమైన ఆలోచనలతో ఉండాలి. కానీ ఇదేంటంటే ప్రజలలో ఎమోషన్స్, సెంటిమెంట్స్ ద్వారా మనం ప్రజల్ని ఈ విధంగా చేయొచ్చు అన్న ధోరణి ప్రస్తుతం నడుస్తుంది మొత్తం దేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా కావచ్చు. అల్టిమేట్ గా ప్రజాస్వామ్య ధోరణి అన్న దాన్ని మనం అర్థం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. ఈవెన్ ఒక సభ్యుడు ఉన్నా చాలు, ఆ ఒక సభ్యుడు బ్రహ్మాండంగా సభను ఆకర్షించవచ్చు మన దగ్గర ఉన్న పాయింట్స్ తో. ఆటోమేటిక్ గా టైం ఇస్తారు మీకు. మనం కంటెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీ వాల్యూ ఎప్పుడో చోట అక్కడ వస్తుంది. కానీ ప్రస్తుతం అసెంబ్లీ చూసుకుంటే ఏం జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎవరు చూడట్లేదు ఇంతకు ముందు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుంటే ఏమవుతుందంటే ఇది అపరిపక్వ ప్రజాస్వామ్యం అవుతుంది. అది ఎప్పుడు కూడా ది డెమోక్రసీ ఎప్పుడు మేము బ్రతుకుతుందంటే అపోజిషన్ గట్టిగా తన పాత్ర పోషించినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది అన్నది మనం అందరం కూడా నేర్చుకొని, సంఖ్య ముఖ్యం కాదు, ఎప్పుడు కూడా సంఖ్య అన్నది ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం అన్న ధోరణితో ఆ విధంగా శాసనసభలో వారు వెళ్ళి ఆ విధంగా ప్రజలను రిప్రజెంట్ చేయాలన్నది కూడా మనం కోరుకుంటాం. లేకుంటే ఏమవుతుందంటే మన శాసనసభలో ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం ఇవే మిగిలిపోతున్నాయి. కానీ ఎక్కడ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అవుతున్నట్టు ఎక్కడా కనపడలేదు. సో వీటన్నిటిని మనం ఆపాలంటే ప్రతిపక్షం వాళ్ళు రావాలి. ప్రతిపక్ష భూమిక కూడా చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు వారు ఐ థింక్ కోర్టుకు వెళ్ళారనుకుంటారు, హైకోర్టులో ప్రతిపక్ష హోదా. కానీ కోర్టులు ఎప్పుడూ కూడా స్పీకర్ పవర్స్ లో ఒక డిస్క్రిషన్ ఎప్పుడైతే ఉంటుందో దానిలో జోక్యం కల్పించుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మీకు 10 మంది పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల్లో దీన్ని నిర్ణయించండి అని చెప్పింది. కానీ టైం ఇచ్చి స్పీకర్కే డిస్క్రిషన్. ఎందుకంటే శాసనసభల్లో పార్లమెంట్ లో జరిగే విషయాల్లో జ్యుడిషియరీ హస్తక్షేపం చేసుకోదు, వాళ్ళకి కేవలం టైం లిమిట్ చేసి. అదేవిధంగా గవర్నర్లు, ప్రెసిడెంట్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన బిల్లును ఎంత టైంలో వాళ్ళు నిర్ణయించాలన్నది కూడా సుప్రీంకోర్టు మాట్లాడింది. అంటే ఒక సుప్రీంకోర్టు ఉన్నది వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళు నిర్వహించాలని, కానీ ఆ బాధ్యతలను వీళ్ళు చేతిలో తీసుకోవట్లేదు. సో ఆ విధమైన పరిస్థితులలో శాసనసభకు వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా వారు వెళ్ళి వారి యొక్క విశేషమైన అనుభవాన్ని, ప్రజా సమస్యలను అక్కడ ప్రజల ముందు ఉంచాలి అన్నది అందరూ కోరుకుంటున్న అంశం. సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము విలువైన సలహాలు, సూచనలు ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతిపక్షాలు కూడా తీసుకొని ప్రజల సమస్యల కోసం పోరాడాలని, ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో ప్రజల కోసం ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్.